పవన్ కళ్యాణ్ గారు ఎందుకు మాట్లాడలేదంటే దానిపైన మాట్లాడితే బీజేపీ ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారిని మద్దతిస్తుంది. ఎందుకంటే అది సెంట్రల్ ఇష్యూ కాబట్టి. ఇక్కడ ఏముంది, స్టేట్ పాలిటిక్స్. ఇక్కడ రాజకీయం చేయాలి. ఎవరితో రాజకీయం చేయాలి? కూటమిలో ఉంటేనే బీజేపీతో సఖ్యతగా ఉండి ఇక్కడ కూటమిని ఇబ్బంది పరచాలి, చంద్రబాబు నాయుడు గారిని కార్నర్ చేయాలి కాబట్టినే ఆయన తిరుమల తిరుపతి దేవస్థానంలో మరి చనిపోయారు. దానికి సారీ చెప్పండి, మీరు సైన్యం గారు సారీ చెప్పండి, ఈఓ సారీ చెప్పండి, అక్కడ ఉన్నటువంటి అందరూ కూడా సారీ చెప్పండి. ఎందుకన్నారంటే ఇక్కడ రాజకీయం చేయాలి. ఈయన ఈ రాష్ట్రంలో ఉన్నాడు కాబట్టి రాజకీయం చేస్తాడు. పక్క రాష్ట్రంలో రాజకీయం చేస్తూ ఊరుకుంటారా? వాళ్ళేమన్నా ఈయన జాతీయ నాయకుడు కాదు కదా పక్క రాష్ట్రంలో రాజకీయం చేస్తూ ఊరుకోవడానికి. సో అందుకని మనకి ఎందుకులే దాని గురించి స్పందిస్తే మన బీజేపీ నాయకులు మరి అమిత్ షా గారు కానీ మోడీ గారు కానీ ఏమంటారో మన వాళ్ళ దగ్గర మనం ఎందుకు చెడుగా అనిపించుకోమని పవన్ కళ్యాణ్ గారు తెలుగుగా ఆయన కొన్నిటికి స్పందిస్తారో కొన్నిటికి స్పందించగానే వెళ్ళిపోతా ఉంటాం. ఎందుకన్నానంటే ఆయన తెలుసండి, మేము అధికారంలోకి వస్తే సవాల ప్రీతికి న్యాయం చేస్తామన్నారు. మొన్నే ఒక ఆడబిడ్డ వెళ్ళి అయ్యా నా ఆడబిడ్డ కనుక నారాయణ కాలేజ్ లో ఉరేసుకుని చనిపోయినాయా, ఏ కారణాలతో ఏంటో తెలియదు, ఇక చూడండి అంటే తల్లి ఆవేదన కూడా వినలేనటువంటి స్పందించలేనటువంటి పవన్ కళ్యాణ్ గారు 32,000 మంది అమ్మాయిలు తప్పు మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ గారు, మీరు వస్తే ఆడపిల్లలకి రక్షణిస్తూ ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు అదే ఆడపిల్లలకి కష్టం వస్తే స్పందించట్లేదు సార్. అలాగే ఇంకో విషయం ఉంటారు వర్మ గారు, ఇంకో విషయం ఏంటంటే మళ్ళీ మనం ఇదే సబ్జెక్ట్ గురించి ఇదే పవన్ కళ్యాణ్ గారు ఓటర్ల కోసం కాదు, మీ ప్రజల కోసం, ప్రజల్ని ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికో లేదా బడుగు బలహీన వర్గాలకు రాజకీయాలతో ఇవ్వడానికో మీ రాజకీయాలకు వచ్చామని చెప్పలేదండి. కేవలం పవన్ కళ్యాణ్ గారు ఆస్తులు సంపాదించుకోవడానికి, ఆ ఆస్తులను కూడబెట్టుకోవాలి, ప్యాకేజీ తీసుకోవాలి. ఆ ప్యాకేజ్ అనేది చంద్రబాబు నాయుడు గారు వార్తలు మనకి ఎక్కడైతే ప్యాకేజీలో తక్కువ వస్తాయో ఆ రోజున నోరు గట్టిగా పైకి లేపి మాట్లాడాలి. లేదని మాట్లాడాలి. వచ్చేస్తే సైలెంట్ అయిపోతారు. పవన్ కళ్యాణ్ గారికి వాటర్ రాకపోతే ఈ రోజున నాదెళ్ల మనోహర్ గారు అయిపోయింది. నాదెళ్ల మనోహర్ గారు పౌర సరఫరాల శాఖ అయితే ఈ రోజు ఒక హై స్కూల్ కి వెళ్ళి ఏమో టీచర్లు ఏంటి టైంకి రావట్లేదు, ఏంటి ఇక్కడ సంతకాలు పెట్టట్లేదు, ఏంటి ఆ శాఖ ఎవరిదండి? లోకేష్ గారు. మీకేంటి పని స్కూల్లో? మీకేంటి పని? ఆ స్కూల్లో నువ్వు పట్టుకున్నటువంటి రాసిన బియ్యమో నువ్వు పట్టుకున్నటువంటి లక్ష్మణ్ వినాలి. కీర్తన గారు ఏంటి చాలా ఆరోపణలు చాలా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కృష్ణాజిరెడ్డి గారు సవాలు విసురుతున్నాడు. ఎందుకంటే కాకినాడ పోర్ట్ అనేది మీకు చాలా ప్రెస్టేజ్ ఇష్యూ. ఎందుకంటే మొదట టేకప్ చేసిన ఇష్యూ అది. ద్వారంపూడి గారిని గతంలో సవాల్ చేసిన ప్రాంతం అది. సార్ ముందు లక్ష్మణ్ గౌడ్ గారికి ఆన్సర్ చేసి మళ్ళీ ఆంజనేయులు గారికి చెప్తాను. ట్రోల్ మెటీరియల్ ఎవరన్నా ఉన్నారా అంటే అది వైసీపీ అనేది నాకు నిలువెత్తి నిదర్శనం సార్. ఎందుకంటే మీరు కుంభమేళా గురించి మాట్లాడుతుంటే రోజా గారు కుంభమేళాలో స్నానం చేశారు కాబట్టి ఈ దుర్ఘటన జరిగిందని సోషల్ మీడియా మొత్తం ట్రోల్ చేస్తుంది. సో దాని మీద కూడా మనం డిబేట్ పెట్టుకుందామా? అసలు ఆయన మాట్లాడడానికి లక్ష్మణ్ గౌడ్ గారికి ఏమన్నా ఇంకిత జ్ఞానం బుద్ధి కొంచెం ఉంటే మనం మాట్లాడాలి. ఇప్పుడు రోజా గారిని ఎలా నేను మాట్లాడకూడదు, పవన్ కళ్యాణ్ గారిని మీరు అలా ఇన్వాల్వ్ చేయకూడదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆ పర్టికులర్ మహారాష్ట్ర ప్రాంతానికి సీఎం కాదు, డిప్యూటీ సీఎం కాదు. ఆయన ఏ విధంగా దాని గురించి ఒక సాధారణ ఈ దేశ పౌరుడిగా ఆయన స్పందిస్తారు. అదే టీటీడీ అంటే ఇక్కడ ఆయన ఏపీలో డిప్యూటీ సీఎం గా ఉన్నారు. అఫ్ కోర్స్ ఒకవేళ మీరు కనుక ఆ డిప్యూటీ సీఎం హోదాలో వైసీపీ ప్రభుత్వంలో ఇలాంటి జరిగి ఉంటే మీరు కనీసం బాధ్యత కూడా తీసుకొని మాట్లాడి ఉండరు. అంత ధైర్యంగా పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు ఎన్డీఏ కూటమిలో ప్రధాన నాయకుడు, కూటమి ప్రభుత్వం, ఎంటైర్ కూటమి ప్రభుత్వం. అది మీరు అర్థం చేసుకోవాలి. పవన్ కళ్యాణ్ గారిని చేత్తో కుడి పక్కన చేత్తో ఒక పక్కన ఎవరి చేత్తో అమిత్ షా గారు కుడి పక్కన నరేంద్ర మోడీ గారు పెట్టుకొని మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఉన్నప్పుడు ఎందుకు ప్రశ్నించారో ఎందుకు అన్నారు? లక్ష్మణ్ వెయిట్. మరి మీ జగన్ ప్రశ్నించినాడా? మీ జగన్ గారు ప్రశ్నించినాడా? జగన్ గారు అంటే జగన్ గారు ఏమని ప్రశ్నించాలమ్మా? ఏమని ప్రశ్నించాలమ్మా జగన్ గారు? ఉండండి ఒక నిమిషం. ఏపీలో ఒక ఇన్సిడెంట్ జరిగితే ప్రభుత్వం అనేది ఇంకా దాచిపెట్టి మాకు సంబంధం లేదు వాళ్ళదే తప్పు అన్నట్టు క్రియేట్ చేసి ఉండొచ్చు. మీ ప్రభుత్వంలో చేసినట్టు శవాలు డోర్ డెలివరీ చేసి కూడా వాడికి చాలాలు కప్పారు మీరు ఆ ప్రభుత్వంలో. కానీ మేము తప్పు జరిగింది, ఎవరో తప్పు చేశారని డిపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళని పిలిపించి సారీలు చెప్పండి, క్షమాపణ చెప్పిన తర్వాత
సస్పెండ్ చేసి సదరు వ్యక్తులకి వాళ్ళకి నష్టపరిహారం ఇచ్చి అంత బాధ్యతగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పనిచేసింది. అప్రిషియేట్ చేయండి. మీరు ఎందుకు ఇలా క్రిటిసిజం చేస్తారు? ప్రాణాలు పోతుంటే మీకు చెలగాటంగా అదొక రాజకీయ కోణంలో చూడాలనిపిస్తుంది. కీర్తన గారు ఓకే, ఈ అంశం ఏంటి? కాకినాడ పోర్టు అంశం ఏంటి? ఆంజనేయులు గారు ఒకసారి మీ మాటలు పునరాలోచన చేయాలి. ఎందుకంటే ఏపీ ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ పతనాన్ని చూసి పవన్ కళ్యాణ్ గారి మాటలు నమ్మి ఆయన ఔన్నత్యాన్ని, ఆయన త్యాగాన్ని, ఆయన రాష్ట్రం కోసం ఆయన కష్టాయితాన్ని ఖర్చు పెట్టిన విధానాన్ని చూసి ఈ రోజు ఇంత పెద్ద మ్యాండేట్ ఇచ్చి మనకి పట్టం కట్టారు ఎన్డీఏ కూటమికి. సో ఆయన రోజు సంపాదన 2 నుంచి 3 కోట్ల పైన ఉంటది. అటువంటి వ్యక్తి సెటిల్మెంట్ లో మధ్యస్థాలో ఇంకోటి చేస్తారనే మాట అయితే ఎప్పుడు మనం మాట్లాడకూడదు, ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే గతంలో 2014లోనే ఈయన ఏమి ఆలోచించకుండా సపోర్ట్ చేసినప్పుడే ఆయన కేంద్ర పెద్దలు కానీ టీడీపీ కానీ ఎంతో ఆఫర్ చేసి ఉంటుంది. ఆయన 1 రూపాయి తీసుకోకుండా రాష్ట్ర బాగ్ కోసం ఆలోచించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అలాగే మొన్న కూడా 21 సీట్లకి బీజేపీ కోసం త్యాగం చేసి రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆలోచించి ఈ పొత్తును కుదిర్చాడు. ఏమైనా 50 సీట్లు తీసుకుని నేను పోటీ చేస్తానంటే ఆ రోజు ఏం టీడీపీ కూడా మాట్లాడకపోవచ్చు. ఎందుకు? ఈ ముగ్గురిని కలపాలంటే నేను సాక్రిఫైస్ చేసి నా కార్యకర్తలకు అర్థం చేయాల నచ్చ చెప్పైనా నేను రాష్ట్రం మేలు కోరాలనుకున్న వ్యక్తి కాబట్టే ఆలోచించి ఆచితూచి పొత్తును కుదిర్చాడు. మీరు గనక ఇలాంటి అలిగేషన్ చేస్తే మా క్యాడర్ కన్నా ఎక్కువ ప్రజల ఆగ్రహానికి మీరు లోన్ అవుతారు సార్. ఎందుకంటే ఈ ప్యానెల్, ఈ డిబేట్ ప్రతి ఒక్కరు గమనిస్తూ ఉంటారు. సో పవన్ కళ్యాణ్ గారు కాదండి, ఆగ్రహానికి గురవుతారంటే ప్రజల చేత దాడులు చేస్తారంటే నేను కూడా ప్రజల తరపునే మాట్లాడింది. మేము వెళ్ళి మాట్లాడిందే ప్రజల తరపున. డిప్యూటీ సీఎం వెళ్ళి ఒక్క బియ్యానికి సంబంధించినటువంటి విషయాన్ని తేల్చలేదు. పెద్దిరెడ్డి ఆయన ఎవరైతే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తేల్చలేదు. ఇది కేవలము పోర్టుకు సంబంధించినటువంటి కేవలం ఆ సెటిల్మెంట్ కోసమే వెళ్ళాడు అనేటువంటి మీకు కావాలంటే భవిష్యత్తులో చాలా వస్తాయి. ఎందుకంటే మీరు తీసుకోలేదు, అది తీసుకోలేదు, మాకు 2 కోట్లు వస్తాయి, 3 కోట్లు అంటే 100 కోట్లు 1000 కోట్లకు రాజకీయం చేస్తున్నారని ఎవరికి తెలియదు. ఇక్కడ ఏమి ఎవరు శుద్ధపూసలు కాదు రాజకీయాల్లో ఉన్నవాళ్ళు. నేను ఒకటి చెప్తాను, మీరు 24లో ఏదో త్యాగం చేసి మేము తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్నాం అని అంటున్నారు కదా. 2019లో ఫలితాలు చూసిన తర్వాత గత్యంతరం లేనటువంటి పరిస్థితిలోనే తెలుగుదేశము జనసేన ఇద్దరికి గత్యంతరం లేని పరిస్థితిలో జరిగినటువంటి ఒప్పందం అది. దాంట్లో ఎవరికేమి ఇదేవో ఎవరు త్యాగాలు చేసింది కాదు. ఇక్కడ ఒక అంశం అండి, ప్రతి అంశాలన్నీ వైసీపీ వాళ్ళ తప్పులు ఎలాగ బయటకు వస్తాయో మనకి కూడా మన అధికారం పోయిన తర్వాత బయటకు వస్తాయి. గత్యంతరం ఏమున్నది ఇక్కడ? రాజకీయం చేయడానికి ఆయన పదవులు వస్తేనే రాజకీయం చేయాలన్న ఇంటెన్షన్ ఆయన లేడు కదా. ఆయన ప్రభుత్వం ఏర్పాటు చేస్తే తద్వారా మంచి చేయాలనుకున్నాడు, అలాగే మంచి చేస్తున్నాడు కూడా. ఇప్పుడు 10 ఏళ్ళైంది, 10 ఏళ్ల తర్వాత 2 సార్లు ఓడిపోయిన తర్వాత తప్పదా రాజకీయం అనేటువంటి గెలుపు అవసరము తప్పనిసరి పరిస్థితిలో జరిగినటువంటి తెలిసినటువంటి విషయమే. ఇక్కడ ఒక అంశం అండి, నేను రాజకీయాలు ఎందుకు నేను ప్యాకేజీల విషయాలు మాట్లాడిన కానీ ఈ ప్రభుత్వంలో గత ప్రభుత్వానికి సంబంధించినటువంటి తప్పులకు సంబంధించినటువంటి విషయంలో వాటిని వెలికి తీసేటువంటి విషయంలో యాజ్ ఏ డిప్యూటీ సీఎం ఆయన బాధ్యత ఉంది. ఆ బాధ్యతని కింద సరిగ్గా నిర్వర్తించకపోతే ఇప్పుడు ఆయనకు మద్దతు ఇచ్చినటువంటి ప్రజలే రేపొద్దున ఆయన కొట్టేదానికి అవకాశం ఉంది. ఒక అవకాశం మీకు బ్లాక్ మార్క్ లేవు. 2024 వరకు ఎప్పుడు బ్లాక్ మార్క్స్ వస్తాయి అనేటువంటి కూడా పవన్ కళ్యాణ్ గారు ఆ పొజిషన్ కి వన్నీ తెచ్చేలాగా ఆయన బిహేవ్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరు మీరు గమనిస్తున్నారు కూడా. ఆయన నిజాయితీగా, నిబద్ధతగా ఎంత ఆన్సరబుల్ గా ప్రజలకు ఉన్నారనే విషయాన్ని మనం ఒక స్టేట్మెంట్ పాస్ గమనించుకో.